పరకామణి ఏదైతే తిరుమలలో మనందరం హుండీలలో వేసే డబ్బుల్ని లెక్కించేటటువంటి విభాగం పేరే పరకామణి. అక్కడ రూపాయలు, కాయిన్సు, నోట్లు, అలాగే బంగారమా, వెండి హుండీల్లో ఏదేస్తే అవన్నీ లెక్కలు తీస్తారు. అలా తీసేటటువంటి దాంట్లో ఒక $7 నోట్లు అంటే $100 నోట్లు 7 దొంగతనం చేసినటువంటి రవికుమార్ అనేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తూ, మా వాడు ఇట్లాంటి తప్పు చేశాడని మాకు తెలియదు, ఇప్పుడు తెలిసింది కాబట్టి మా ఆస్తంతా రాసి ఇచ్చేస్తాం, పరువు తీయొద్దు అన్నటువంటి సందర్భంలో దాదాపుగా 150 కోట్ల విలువైనటువంటి వాళ్ళ ఆస్తులు తిరుమల తిరుపతి దేవస్థానానికి రాయించి ఆ పైన ఆ కేసుని రాజీ చేస్తూ కుదుర్చుకున్నటువంటి ఒప్పందం అప్పుడున్నటువంటి పోలీస్ అధికారితో పాటుగా అప్పుడున్నటువంటి ఆ సదర్ రవికుమార్కి మధ్యన ఒక ఒప్పందం చేసుకున్నట్టుగా దానికి లోక్ అదాలత్లో ఓకే చేస్తూ ఇచ్చినటువంటి తీర్పు మీదన సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్, ఒక రిపోర్టర్ శ్రీనివాస్ అనే వ్యక్తి వేసినటువంటి పిటిషన్ మీద హైకోర్టు విచారణ జరిపిన సందర్భంలో అందులో ఉన్న ఒక పోలీస్ అధికారి ఎవరైతే అప్పుడు ఏవిఎస్ఓగా చేసి రవికుమార్ని పట్టుకున్నటువంటి అధికారి రీసెంట్గా రైలు కింద పడి చనిపోవడం, రైలులో నుంచి దూకారా, రైలు నుంచి తోసివేశారని ముందు ప్రచారం జరిగింది, కానీ రైలు నుండి జారి పట్టమన్నా జరగాలి, రైలు నుంచి దూకడమన్నా జరగాలన్నటువంటి కేసుతో అది క్లోజ్ అయింది. ముందు దాని మీద జరిగిన దుష్ప్రచారం పక్కకెళ్ళిపోయింది. అయితే ఈ కేసులో రాజీ చేసుకోవడం తప్పని నేను మొన్నటి నుంచి చెప్తానే వచ్చాను. ఈ కేసులో హైకోర్టు చెప్పాల్సింది మీరు సుప్రీంకోర్టు తీర్పులు చూడండి లేకపోతే ఇంకోటి చూడండి అన్నటువంటిది కాదు. ఇది కేసు కట్టదగ్గదా కాదా ఇది తేల్చాలి. ఎందుకంటే ఆ రోజున ఈ రాజీకి అయినటువంటి వ్యయం 50 లక్షల రూపాయల రిజిస్ట్రేషన్ వాల్యూ కాస్ట్ని భరించింది ఒక మాజీ న్యాయమూర్తి కూడా, అది సుప్రీంకోర్టుకి న్యాయమూర్తిగా చేసినటువంటి ఆయన. కాబట్టి ఆయన కూడా అది న్యాయం అని నమ్మడం వల్లనే ఆనాడు పోలీసులైనా దేవాదాయ శాఖ అయినా ఇదటు టీటీడీ అయినా అంతా చేశారు. ఇప్పుడు అది కరెక్టో కాదో ఈ కోర్టు తీర్పిస్తే కానీ స్పష్టత రాదు అధికారులకి అన్నటువంటిది మాట్లాడుకున్నాం. ఇవాళ కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఆనాడు ఆ రాజీకి వచ్చినటువంటి అధికారుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయమని ఆదేశించింది. తదుపరి విచారణ కొనసాగించమని చెప్పి ఏసీబీకి పోలీసు సిఐడికి ఇద్దరికి కూడా ఆదేశాలు ఇచ్చింది. తద్వారా ఇప్పుడు ఆనాడు పనిచేసినటువంటి పోలీసు అధికారులు ఎఫ్ఐఆర్లో నిందితులుగా ఆ పైన అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది.